ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణాన్ని చేపట్టబోతూ ఉంది. ఈ చేపట్టేటువంటి క్రమంలో కూడా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక కమిటీని, పార్లమెంటు కమిటీలను కూడా వేసి వారి ద్వారా ఎవరైతే ఆయా జిల్లాలలో, ఆయా నియోజకవర్గాలలో వార్డుల వారిగా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని వారు ఏ రంగంలో అయితే పనిచేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ రంగాల్లోనే ఎవరికైతే అభిప్రాయాలు ఉన్నాయో వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి, అసలు నిజంగా ఏ రాజకీయ పార్టీ చేయలేనటువంటి పని ఇవాళ జనసేన పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ నిజంగా ఏటువంటి పరిస్థితి కాదు. ఇవాళ ఎవరైతే ఆ వార్డుల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, జిల్లా స్థాయిలో ఎవరైతే సిన్సియర్గా పార్టీ కోసం ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం అనేది నిజంగా చాలా గొప్ప పరిణామం. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మా విశాఖపట్నం జనసేన పార్టీ నుంచి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ విశాఖపట్నానికి వచ్చేసరికి పరిశీలకులుగా మన అనకాపల్లి శాసనసభ్యులైనటువంటి కొంతాల రామకృష్ణ గారిని ఇక్కడ నియమించడం జరిగింది. వారితో పాటు ఒక 30 మంది పైబడి ఇవాళ నాయకత్వం పార్లమెంటు కమిటీని కూడా నియమించి వారి ద్వారానే ఈ కమిటీని కూడా వేస్తారు. ఈ కమిటీని కూడా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రత్యక్షంగా అప్లికేషన్ పెట్టినటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా పరిశీలించి వారికి నాయకత్వాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఇవాళ జనసేన కోసం ఎవరైతే పనిచేసినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారో వారందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మా నాయకుడు మా అప్లికేషన్ని పరిశీలించి మాకు నాయకత్వ బాధ్యతలు ఇస్తున్నారు అని. అది చాలా గొప్పగా ఇవాళ రాజకీయ పార్టీగా ఉంది. ఈ పార్టీ జనసేన పార్టీ ఇప్పటికీ ప్రారంభ దశలో అతి తక్కువ మందితో ప్రారంభించినటువంటి జనసేన పార్టీ ఇవాళ రాష్ట్రంలో 21 సీట్లకి 2 పార్లమెంట్లకి ఇవాళ వందల సంఖ్యలో ఇవాళ నామినేట్ పదవుల్లో కానీ, అలాగే ఇవాళ ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ వెళ్ళటం జరిగింది. ఇదే పార్టీ ఈ నిర్మాణం చేపట్టిన అనంతరం కూడా చాలా పెద్ద పార్టీగా అవతరించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇదే పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీని విస్తరించబోతూ ఉన్నారు. ఈ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి తీసుకెళ్లటం అనేది ఇది మా అందరికి కూడా శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఈరోజు సభ్యత్వాన్ని ఇచ్చారు. అంటే ఈరోజు కార్యక్రమం ఇప్పటికే ఎంతమందికి ఆదరణ లభించింది అంటారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లీడర్ని ఎన్నుకునే విధానం గ్రౌండ్ స్థాయి నుంచి రావాలి, వాళ్ళ తాలూకా సర్వీస్ని బట్టే లీడర్గా ఎదుగుతాడు అని చెప్పి ఒక కొత్త వరవడిని రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడితే అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున యువత ముందుకొచ్చి మేము పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆశయాలకి, సిద్ధాంతాలకి మేము మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి రావడం చాలా హర్షణీయం. అందులో భాగంగా గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా సర్వీస్ చేశారు, ఎంత సిన్సియర్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారనేది ప్రజలు గ్రహించారు. అలాగే పర్టికులర్గా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గ్రహించారు. కాబట్టి అటువంటి నాయకత్వంలో మేము ఏదో ఒక పదవి ద్వారా ప్రజలకు మరింత సేవ చేద్దామని చెప్పేసి పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చాం. అందులో భాగంగా నేను కూడా ఈరోజు వైజాగ్ వెస్ట్ తరఫున ఒక రిప్రజెంటేషన్ నేను ఇవ్వడానికి వచ్చాను. గతంలో నేను కార్పొరేటర్గా, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఉంది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని నేనైతే ఆశిస్తూ నేను వైజాగ్ వెస్ట్ తరఫున ఈరోజు అప్లికేషన్కి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆశయాన్ని మరింత బలంగా తీసుకెళ్ళడానికి నాకు ఒక మంచి ప్లాట్ఫారం అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సుమారు ఎంతమంది పాల్గొన్నారు సార్ ఇప్పటివరకు? ఇంకా టైం ఉంది. ఇంకా ఈరోజు రేపు కూడా ఎన్ని రోజుల పాటు చేస్తారు? 3వ తారీఖు వరకు ఉంది. కానీ ఈ స్పందన, ఇక్కడ రష్ చూస్తే 3 వరకు సరిపోదు. ఖచ్చితంగా పెంచవలసిన అవసరం ఉంది. ఇక్కడే కాదు, అన్ని చోట్ల కూడా ఇదే విధమైన స్పందన ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి కార్యకర్తలు కూడా కోరుతున్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు మన ఏదైతే నిర్మాణ సాధకుల సమాచార కమిటీలు వేశారో వాళ్ళందరూ కూడా విశాఖపట్నం దస్పల్ హోటల్లో గ్రాండ్గా ప్రతి ఒక్క జనసేన పార్టీ కోసం 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి క్యాడర్ కానీ, మంచి నాయకత్వం కానీ, యువతరం నాయకత్వంలో జనసేన పార్టీ ఉండాలని ఈరోజు విశాఖపట్నం కానివ్వండి,
ఉత్తరాంధ్ర కానివ్వండి, మొత్తం ఏపీకి సంబంధించిన రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు మంచి మార్పు తెచ్చారు. ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా రాజకీయంలోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పు లేని వాళ్ళు కూడా లబ్బర్ చెప్పులు ఉన్న ఒక రాజకీయంలో రావాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఈరోజు విశాఖపట్నంలో పూర్తవుతుంది. ఎందుకంటే కొంతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్కి సంబంధించిన కొంచెం అన్ని ప్రాంతాలకు సంబంధించింది కూడా పార్లమెంట్కి కమిటీలు కానీ, ఇన్ఛార్జ్ కానీ, వార్డు ఇన్ఛార్జ్ కానీ, ఆ కార్యకర్తలు ఏదైతే బలంగా పనిచేస్తారో ప్రతి ఒక్కరి కూడా ఈ క్రియాశీల సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో 2014 నుంచి అదే 2021 నుంచి ఎవరైతే సభ్యత్వం చేసుకున్నారో మెయిన్ ప్రయారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మంచి నాయకత్వం కానీ, మంచి అంటే ఎంత చదువుకున్నాం అని కాదు, ప్రజలకు ఎంత సేవ చేసామనేది జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నాకు సంబంధించి ఒక సామాన్యుడు నేను, ఎందుకంటే నిరుపేదలో ఒక పూట అన్నం ఉంటే ఒక పూట అన్నం లేనంటువంటి నన్ను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్గా నన్ను పోటీ చేయించారు. ఈరోజు విశాఖపట్నం కమిటీలో సాధుగుల కమిటీలో నన్ను వేశారంటే నాకు చాలా గర్వంగా ఉంది. మా నాన్నగారు కూడా చాలా గర్వపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి మా నాన్నగారు ఎక్స్ట్రా తొక్కుకొని కూడా ఆ రోజుల్లో కష్టపడి ఈరోజు ఎంత ఇలా హ్యాపీగా ఉంది. మా నాన్నగారు హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి దీని తరపున అంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని చిన్నప్పుడు ఏమనుకున్న తెలియని పవన్ కళ్యాణ్ గారు మనం కృతంగా తెలుపుకుంటున్నాం. మేము ఏమవుతామని మా తల్లిదండ్రులు బాధపడ్డారు. ఈరోజు మంచి రేంజ్లో ఉన్నందుకు, ఒక ప్రజలకు సేవ చేయనందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఎవరైతే జనసేన పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు జనసేన నిర్మాణ సారథుల సమాచారం సేకరణ కమిటీ అనే ఒక కమిటీ వేశారండి. ఈ కమిటీ ముఖ్య బాధ్యతలు ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం ఈ 12 సంవత్సరాలు కష్టపడ్డారో అటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని పార్టీలో ప్రథమ ప్రయారిటీ ఇవ్వాలనేది ఆయన ఆకాంక్ష. ఇలాంటి రాజకీయ నాయకుడు అనేవాడు నాకు తెలిసి ఈ జనసేన పార్టీలోనే మొట్టమొదటిసారిగా ఇది జరగడం జరిగింది. కావున అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా అత్యుత్సాహంతో ప్రతి ఒక్కరిని గుర్తించి కష్టపడిన ప్రతి ఒక్కరు ఎవరు నష్టపోకుండా మేమందరూ 100% దీని మీద వర్క్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ 29వ తారీఖు నుంచి మొదలైందండి, రేపటి వరకు ఉంటుంది. దీనికి అధ్యక్షత వహిస్తుంది మా ఎమ్మెల్యే గారు కొండతాల రామకృష్ణ బాబు గారు. ఆయన అధ్యక్షతన దసపల్లా హోటల్లోని ఈ 4 రోజుల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 వరకు ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరి యొక్క అప్లికేషన్ తీసుకొని దాన్ని స్క్రూటినీ చేసి చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఏదైతే వార్డు స్థాయి, నియోజకవర్గ స్థాయి, పార్లమెంటు స్థాయి, మండల స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటి కోసం అప్లికేషన్స్ అనేది ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వీటిలో అప్లై చేయడానికి పెద్ద ఎత్తున మనకి మహిళలు రావడం జరుగుతుంది, యువత రావడం జరుగుతుంది, అలాగే పెద్దవాళ్ళు, వృద్ధాప్యలో ఉన్నవారు కూడా, రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అప్లికేషన్లో అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఏ విభాగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ విభాగాన్ని వాళ్ళు టిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ చేనేత విభాగం ఉంది, యూత్ ఉంది, మహిళల విభాగం ఉంది, అలాగే సోషల్ మీడియా ఉంది, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉంది. సో అన్ని విభాగాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయా విభాగాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి, వాళ్ళు పార్టీకి అందించినటువంటి సేవలను బట్టి వాళ్ళని అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. వేళ కూటమి గవర్నమెంట్ నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ చిత్తశుద్ధితో పాటు ఆయన అడుగులో అడుగేసుకుంటూ ఆయన చెప్పిన ప్రతి దానికి కూడా మమేకమే చేశాము. కానీ ఈ మధ్యకాలంలో కూటమి వల్ల కానీ ఇంకో వల్ల కానీ మేమందరం కాస్త నిరాశ నిస్పృహలో ఉన్నాం. అటువంటి టైంలో ఈ సారథుల కమిటీ నిర్ణయం పెట్టడం అనేది చాలా నిర్ణయాత్మకం, చాలా అందరూ ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఎవరికైనా కమిటీలో ఉన్నా లేకపోయినా మా అందరి బాధ్యత అంటే మొదటి నుంచి ఉన్న నిజమైన జన సైనికులకు, వీర మహిళలకు అయితే పదవులతో పని లేకుండా జనసేన అన్నది అంటే మేము పసిబిడ్డ లాంటి బిడ్డని మహావృక్షంగా చేయడమే మా అంతిమ లక్ష్యము. సమాచార సేకరణ కమిటీ తరపు నుంచి మేము అందరం కూడా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాం. ఇదేంటంటే ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నిటినీ కంప్లీట్గా తీసుకుంటూ వాళ్ళ జనసేన మెంబర్షిప్ ఐడిని వాళ్ళ సేవా కార్యక్రమాలు ఏం చేసుకుంటూ వచ్చారు, పార్టీకి ఏం చేసుకుంటూ వస్తున్నారు, అలాగే ఏ ఇయర్లో వీళ్ళు జాయిన్ అవుతున్నారు, ఇలా డేటా అంతా తీసుకుని వాళ్ళని తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా మేము సార్కి అప్పచెప్తే సార్ పైకి పంపించడం జరుగుతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే పార్టీ పోస్టులు ఏమైనా ఉంటే కమిటీలు వేయడంలో అవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది స్క్రూటినీ చేసి. సో పాత వాళ్ళు ఒక్కటే కాకుండా చాలామంది కొత్త వాళ్ళు కూడా పార్టింగ్ ప్రాసెస్లో కమిటీస్ వేస్తూ రకరకాల గ్రూప్స్లో వాటిని హైరార్కియల్ లెవెల్స్లో మెంబర్స్ని అందరినీ అసైన్ చేసి పార్టీకి ఒక నెట్వర్క్ రూపంలో ఒక షేప్ తీసుకొస్తారు ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు. సో అప్పుడు పార్టీ వర్క్లు చాలా ఈజీగా అవుతూ అసైన్ చేసుకుంటూ ఫర్దర్గా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వచ్చే ఎన్నికలకైనా కానీ ఏదైనా కానీ.
సో పబ్లిక్ అయితే చాలా ఎక్సలెంట్గా, ఉమెన్ అయితే ఇంకా ఎక్సలెంట్గా, ఏ పార్టీకి కూడా ఉమెన్కి ఈ పార్టీలో లేడీస్కి వచ్చినంత రక్షణ కానీ గుర్తింపు కానీ, అలాగే వాళ్ళకి ఎలా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఏ పార్టీల్లో అయినా సరే ఇంత మహిళ ఎందుకు ఉండరు అని అంటే ఇక్కడ మహిళల్ని ప్రత్యేక పీఠం వేశారు. ఎందుకంటే మహిళలకే వాళ్ళు ఎంతో సేవ చేస్తారు పబ్లిక్గా, బూత్ కమిటీస్లో కానీ వేరే వేరే పార్టీల్లో కానీ ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళకి అంత గుర్తింపు రాదు, ఫస్ట్ లెవెల్లో వాళ్ళని ప్రజెంట్ చేయరు. వాళ్ళు చెప్పిందే అదే జనసేన పార్టీలో అలా కాదు, మహిళలకే పెద్దపీట వేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అది హర్షణీయంగా తీసుకుని మహిళలందరూ కూడా చక్కగా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి మేము బహిరంగంగా సపోర్ట్ చేస్తాం. అలాగే మెంబర్షిప్ ఐడీస్ చేసుకుని పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటి వరకు. వాళ్ళు కూడా పార్ట్ టైం కూడా 2 hours 4 hours లేకపోతే వారాంతంలో కూడా మేము చేస్తాము మాకున్న టైంలో అని చెప్పి జాబ్స్ ఉన్నా కూడా మెంబర్షిప్ ఐడీస్ తీసుకున్నా కూడా మేము పార్టీకి సపోర్ట్ చేస్తామని అప్లై చేసుకోవడం జరిగింది. అది మాకు చాలా హర్షణీయం.